మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమితో కుదేలైన ఫ్యాన్ పార్టీ ఇప్పటి నుంచే తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమైంది. కంచుకోట లాంటి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రాజకీయ ఎత్తుగడలేస్తోంది. పార్టీని వీడిన మాజీ మంత్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత కోసం అన్వేషిస్తోంది. దూకుడుగా రాజకీయాలు చేయడంలో ఆరితేరినటువంటి మాస్ లీడర్ ని తిరిగి తన గూటికి చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఫ్యాన్ పార్టీని అంతలా అట్రాక్ట్ చేస్తున్న ఆ మాస్ లీడర్ ఎవరు? ఏ జిల్లాలో జరుగుతోంది రాజకీయం? మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘోర ఓటమితో కుదేలైన పార్టీని గాడిలో పెట్టేందుకు గట్టి కసరత్తే చేస్తోంది వైసీపీ అధిష్టానం. జిల్లాలో పూర్వ వైభవం కోసం రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలను వైసీపీ అధిష్టానం మొదలుపెట్టింది. జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బాలినేని వైసీపీని వీడిన తర్వాత అదే స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత కోసం పార్టీ నాయకత్వం సెర్చింగ్ లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే జిల్లాలో కాపు నేతల్లో మంచి పట్టున్న నాయకుడు, దూకుడు రాజకీయాలు చేసే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైపు వైసీపీ చూస్తోందనే టాక్ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పట్టున్న నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య శిష్యుడైన ఆమంచి 2009లో మొదటిసారి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తర్వాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 2019లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కరణం బలరాం వైసీపీలోకి రావడంతో ఆమంచికి పర్చూరు బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. మొన్నటి ఎన్నికల్లో మరోసారి చీరాల నుంచి పోటీకి ఆమంచి సిద్ధమైనప్పటికీ కరణం తనయుడి వైపు వైసీపీ నాయకత్వం మొగ్గు చూపింది. దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కృష్ణమోహన్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఆయన ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు. ప్రస్తుతం పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ సిద్ధమైనట్లు ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఆమంచిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచన వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, దీంతో పాటు జిల్లాలో వైసీపీకో మాస్ లీడర్ కూడా కావాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆమంచిని మళ్లీ వైసీపీ ఆహ్వానిస్తోందని టాక్ నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం తర్వాత వ్యతిరేకించే మరో నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కావడంతో ఆయన తెరపైకి తెస్తే లెక్క సరిపోతుందనే ఆలోచనలో ఉందట వైసీపీ అధినాయకత్వం. ఆమంచి వైసీపీలోకి వస్తే కరణం బలరాం పరిస్థితి ఏంటనే చర్చ కూడా నడుస్తోంది. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం వైసీపీలోకి రావడానికి వ్యతిరేకించిన పార్టీ నుంచి బయటకొచ్చారు ఆమంచి. ప్రస్తుతం కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఆమంచి వైసీపీలోకి వస్తే కరణం కుటుంబానికి ఎక్కడ అవకాశం ఇస్తారనే చర్చ సాగుతోంది. ఒకవేళ చీరాల నుంచి ఆమంచి పోటీ చేస్తే కరణం అద్దంకికి వెళ్తారనుకుంటే ఈ మధ్య అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను డాక్టర్ అశోక్ బాబుకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. మరి ఉప్పు నిప్పులా ఉండే కరణం ఆమంచిని ఇద్దరిని ఒకే చోట వైసీపీ ఎలా ముందుకు వెళుతుందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. ఆమంచి పార్టీలోకొస్తే వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందనే దానిపై మరో ఈక్వేషన్ కూడా తెరపైకొస్తోంది. కృష్ణమోహన్కి కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఒంగోలు బాధ్యతలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం విషయంలో రెండు వైపుల నుంచి ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫ్యాను పార్టీలో రాజకీయ మార్పులుంటాయనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.